సూపర్స్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్. ఇంతకుముందు వీడియోస్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాం. సూత్రాల మీద స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం, నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. ఈ మూడు అంశాల మీద డిస్కస్ చేసినాం. అయితే ఈ మూడు ఫార్ములాస్ మీద మనం లెక్కలు ప్రాక్టీస్ చేసినాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చైన్ రూల్ మీద డిస్కస్ చేస్తాం. చైన్ రూల్ ఏంటి మనం ఇంతకుముందే రాసుకున్నాం ఫస్ట్ క్లాస్లో. S1T1 బై D1 ఈజ్ ఈక్వల్ టు S2T2 బై D2. S1T1 బై D1 ఈజ్ ఈక్వల్ టు S2T2 బై D2. ఈ నెక్స్ట్ ఈ చైన్ రూల్ మీద మనం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే అన్ని సందర్భాల్లో కూడా చైన్ రూల్ ఉపయోగిస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ రావు. జనరల్గా ఏంటి అంటే చైన్ రూల్ బదులు ఈ మూడు సూత్రాల్లో ఏవైనా రెండు సూత్రాలు ఉపయోగించాలి. మామూలుగా ఇంతవరకు మనం ప్రతి సూత్రం మీద ఇండివిజువల్గా ప్రశ్నలు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయినాం. ఇప్పుడేంటంటే చైన్ రూల్ మీద లెక్కలు చేయాలి. చైన్ రూల్ మీద లెక్కలు చేయడము అనేది మళ్ళీ అన్ని సందర్భాల్లో ఈ ఫార్ములా అనేది అన్ని సందర్భాల్లో మనకు కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ మూడు సూత్రాల మీద ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినాం. సో ఈ మూడు సూత్రాలలో ఒక్కొక్క దాని మీద చేసినాం. ఇప్పుడు రెండు సూత్రాలు ఉపయోగించుకుంటాం. అంటే చైన్ రూల్ని ఉపయోగించుకున్నా ఒకటే, ఈ మూడు సూత్రాలలో ఏవైనా రెండు సూత్రాలను ఉపయోగించుకున్నా ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ మూడు సూత్రాల మీద కంబైన్డ్గా డిస్కస్ చేస్తున్నటువంటి క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో మొదటి ప్రశ్న, ఒక వ్యక్తి 400 కిలోమీటర్ల దూరాన్ని కొంత వేగంతో 8 గంటలలో ప్రయాణించగలడు. అయినా అతను అదే వేగంతో 300 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించగలడు? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి 400 కిలోమీటర్ల దూరాన్ని కొంత వేగంతో 8 గంటలలో ప్రయాణించగలడు. అయినా అతను అదే వేగంతో 300 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించగలడు? ఇక్కడ మనకు మొదటి లైన్లో 400 కిలోమీటర్ల దూరాన్ని కొంత వేగంతో ఉన్నాడు, ఆ వేగం ఏంటో మనకు తెలియదు. 400 కిలోమీటర్ల దూరాన్ని కొంత వేగంతో ఉన్నాడు, ఆ వేగం ఏంటో మనకు తెలియదు. మరి ఆ కొంత వేగంతో 8 గంటల్లో ప్రయాణించాడు. ఇక్కడ 8 గంటలు ఉంది అంటే మనకు కొంత వేగము అంటే ఆ వేగం తెలియదు, వేగాన్ని మనం అనుకుంటాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, మనందరికీ తెలిసిందే. సో 400 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో ప్రయాణిస్తున్నాడు. 400 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో ప్రయాణిస్తే గంటకి ఎంత అవుతుందయ్యా అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. ఇది కొంత దూరం. ఆ కొంత దూరం ఏందో మనకు కొంత వేగం ఏంది? ఆ వేగము అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు రెండో ప్రశ్న, రెండో లైన్ చూసుకోండి. అయినా అతను అదే వేగం అంటే 50 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 300 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించగలడు? అదే వేగంతో 300 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణించగలడు? సో ఎంత కాలంలో కాబట్టి ఫార్ములా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. 3 ఫార్ములాస్లో మన అవసరాన్ని బట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. ఈ మూడింటిలో నీ అవసరాన్ని బట్టి నువ్వు ఏ ఫార్మ్ అయినా తీసుకోవచ్చు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ డి బై ఎస్. మరి దూరం ఎంత అంటే 300 కిలోమీటర్లు, వేగము 50 కిలోమీటర్ పర్ అవర్, అదే వేగంతో కాబట్టి. సో 51 6 గంటలు. సో అదే వేగంతో 300 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణిస్తాడంటే 6 గంటల్లో ప్రయాణిస్తాడు. ఇది మనం రెండు సూత్రాలు ఇంతవరకు ఒక్కొక్క సూత్రం మీద చేసినా, ఇప్పుడు రెండు సూత్రాల మీద లెక్కలు ప్రాక్టీస్ చేస్తాం.
మరి దీనికి చైన్ రూల్కి ఏంది సంబంధం అంటే S1T1/D1 ఈజ్ ఈక్వల్ టు S2T2/D2. S1T1/D1 ఈజ్ ఈక్వల్ టు S2T2/D2. ఇది చైన్ రూల్. ఈ చైన్ రూల్ మీద మనం ఇదే లెక్కను చైన్ రూల్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కొంత వేగము అదే వేగం అన్నాడు కాబట్టి రెండు వేగాలు సమానం. ఈ రెండు వేగాలు సమానం కాబట్టి మనం S1T1 S2 తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వేగాలు సమానం కాబట్టి S1 S2 రెండు సమానం కాబట్టి రెండు క్యాన్సిల్ చేస్తాం. ఏదైనా అదే దూరాన్ని అంటే దూరాలు సమానంగా ఉన్నప్పుడు D1 D2 తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే కాలంలో అంటే కాలాలు సమానంగా ఉన్నప్పుడు T1 T2 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ S1 S2 అదే వేగంతో ఉన్నాడు కాబట్టి S1 S2 నాకు అవసరం లేదు. సో మిగిలింది ఏందయ్యా అంటే T1/D1 ఈజ్ ఈక్వల్ టు T2/D2. T1/D1 T1 8 గంటలు, D 400 కిలోమీటర్లు. T2 తెలియదు, X D2 300 కిలోమీటర్లు. సో T1 8 గంటలు, D1 ఎంత అయ్యా అంటే 400, X T2 తెలియదు మనకు టైం ఎంత కాలంలో T2 కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని X అనుకున్న బై ఎంత దూరాన్ని అంటే 300 కిలోమీటర్ల దూరాన్ని. సో ఈ రెండు సున్నాలు క్యాన్సల్. ఒకే వైపు ఉన్నప్పుడు లవము హారం క్యాన్సల్ చేస్తాం. అటు ఇటు ఉన్నప్పుడు లవము క్యాన్సల్ చేయాలి, హారం క్యాన్సల్ చేయాలి. కాబట్టి రెండు సున్నాలు క్యాన్సల్. 4 1 4 రెంట్ల X ఈజ్ ఈక్వల్ టు 2 ముళ్ళ 6 గంటలు. రైట్. సో ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. మనము నేనేం చెప్పిన మీకు అంటే చైన్ రూల్ ఉపయోగించుకున్నా ఓకే, లేదు అంటే ఇక్కడ రెండు సూత్రాలే ఉపయోగించుకున్నా ఓకే. కొన్నిసార్లు చైన్ రూల్ మీద మనకు సులభంగా అయితే లెక్కలు, కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే ఈ సూత్రాల ద్వారా వెళ్తే సులభంగా అవుతుంది. రైట్. సో ఇది మనము చైన్ రూల్ ఉపయోగించినప్పుడు ఏది సమానంగా ఉందనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఏది సమానంగా ఇక్కడ వేగము స్థిరంగా ఉంది. అదే వేగంతో ఉన్నాడు కాబట్టి వేగం స్థిరం కాబట్టి మీరు S1 S2 తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. ఇక్కడ వేగాలు సమానం అన్నాడు, అదే వేగంతో ఉంటాడు, కొన్నిసార్లు రెట్టింపు వేగంతో ఉంటాడు. అంటే రెట్టింపు వేగంతో అంటే 50 km/h వేగంతో వెళ్తుంటే రెట్టింపు అంటే ఇంటూ 2 చేయాలి. 3 రెట్ల వేగంతో అంటాడు అన్నప్పుడు 50 × 3 చేయాలి. సగం వేగంతో అంటాడు /2 చేయాలి. 3వ వంతు వేగంతో అంటాడు /3 చేయాలి. అతను తన వేగాన్ని 10 km/h పెంచినా అంటాడు +10 చేయాలి. అతను తన వేగాన్ని 10 km/h తగ్గించినా అంటాడు -10 చేయాలి. ఇట్లా రకరకాల ప్రాసెస్ ఉంటుంది మనకు. క్వశ్చను అదే వేగంతో అంటే వచ్చిన వేగాన్ని ఉన్నట్టు తీసుకోవాలి. రెట్టింపు వేగంతో అంటే ×2, 3 రెట్ల వేగంతో అంటే ×3, 3వ వంతు వేగంతో అంటే /3, 3/4 వంతు వేగంతో అంటే ×3/4. అతను తన వేగాన్ని 10 km/h పెంచినా అంటే +10, అతను తన వేగాన్ని 10 km/h తగ్గించినా అంటే -10. ఇట్లా మనకు రకరకాల ప్రశ్నలు ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి దాన్ని బట్టి మనం చూసుకోవాలి. రైట్. సో ఇది ప్రాసెస్. చైన్ రూల్ మీద లెక్కలు అంటే ఏమీ లేదు, ఒక రెండు సూత్రాలని ఒకేసారి ఉపయోగించుకోవడం. నెక్స్ట్ ప్రశ్న చూసుకోండి. నేను ప్రశ్న చెప్పేటప్పుడు నిదానంగా చెప్తాను, బోర్డు మీద రాపిస్తాను. మీరు క్వశ్చన్ రాసుకొని అదే క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి. జస్ట్ ఏదో సినిమా చూసినట్టుగా ఆ వీడియోను చూసుకుంటూ పోతే దానివల్ల ఏమీ లాభం లేదు. డాటా వేస్ట్, టైం వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా నోట్బుక్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకో విషయం ఏంటి అంటే రెగ్యులర్గా వచ్చిన వీడియో వచ్చినట్టుగా చూసుకుంటూ పోండి. సో ఆ పెండింగ్ పెట్టిందనుకోండి, ఆ వీడియోలు అదే విధంగా ఉండిపోతాయి. ఓ 10-15 వీడియోలు అయిన తర్వాత మీరు చూసేది ఉండదు, చేసేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్తాం. ఓకే, సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ వస్తున్నాం మనము. సో ఆ వీడియోలన్నీ రెగ్యులర్గా చూస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఒక వ్యక్తి 60 km/h వేగంతో 2.5 గంటలలో కొంత దూరాన్ని ప్రయాణించగలడు. అయినా అతను దానికి రెట్టింపు దూరాన్ని 3 గంటలలో ప్రయాణించాలంటే
ఎంత వేగంతో ప్రయాణించాలి, ఎంత వేగంతో ప్రయాణించాలి, రైట్. ఇది విషయం, ఎంత వేగంతో ప్రయాణించాలి, ఇదమ్మా. ఓకే, ఇది. సో ఒక వ్యక్తి 60 km/h వేగంతో 60 km/h వేగంతో 2.5 గంటల్లో కొంత దూరాన్ని ప్రయాణించగలడు. కొంత దూరము అంటే ఆ కొంత దూరము ఏంది అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనకు కొంత దూరం వచ్చే అవకాశం ఉంటుంది. కొంత దూరాన్ని ఇక్కడ మనకు వేగం ఉంది, కాలం ఉంది. వేగము కాలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంది దూరం వస్తుంది, కొంత దూరాన్ని. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనందరికీ తెలిసిందే, వేగము కాలము ఇస్తే దూరాన్ని కనుక్కుంటాం. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వేగము కాలము రెండు ఒకే ప్రమాణాల్లో ఉండాలి. వేగము km/hలో ఉంది, కాలము గంటల్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలాంటి లెక్కలు మనం అనేకం చేసినాం ఇంతకుముందు. ప్రమాణాలు ఏ విధంగా వేరువేరుగా ఉన్నప్పుడు దేన్ని మార్చాలి అనే దాని మీద మనం క్లియర్గా డిస్కస్ చేసినాం గత లాస్ట్ వీడియోస్లో. ఆ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ లెక్కల్లో ఉపయోగకరంగా ఉంటాయి, ఉపయోగపడతాయి. సో స్పీడ్ ఇంటూ టైం, స్పీడు 60, టైము 2.5 అంటే 5/2, 2.5 గంటలు అంటే 5/2. సో 2 1 2 30, 30 × 5 150 కిలోమీటర్లు, 30 × 5 150 కిలోమీటర్లు. ఇది దూరం. ఒక వ్యక్తి 60 km/h వేగంతో 2.5 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత అంటే 150. సింపుల్. 60 km/h అంటే గంటకు 60, గంటకు 60, మొదటి గంట, రెండో గంటలో 60, అరగంటలో 30, మొదటి గంటకు 60, రెండో గంటకు 60, అరగంటలో 30, 60 + 60 120, 120 + 30 150 కిలోమీటర్లు. ఇది. తర్వాత నెక్స్ట్ లైన్ చూసుకోండి. అయినా అతను దానికి రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలంటే, రెట్టింపు దూరాన్ని ఇంతకుముందు చెప్పిన రెట్టింపు దూరాన్ని కాబట్టి ఆ దూరాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ×2 చేయాలి, రెట్టింపు చేయాలి. ×2. సో రెట్టింపు దూరము అంటే ×2, 3 రెట్లు అంటే ×3, సగం దూరం అంటే /2, 3వ వంతు దూరం అంటే /3. ఈ విధంగా ఆయన అడిగిన దానిని మనం తీసుకోవాలి, ఆయన చెప్పిన దాన్ని తీసుకోవాలి. 150 × 2 300 కిలోమీటర్. ఇది ప్రయాణించాల్సిన దూరం. మరి ఎన్ని గంటల్లో? 3 గంటల్లో. మరి ఆ రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలంటే అతను ఎంత వేగంతో వెళ్ళాలి? రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలంటే అతను ఎంత వేగంతో, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము, అదే దూరము అంటే యాజ్ ఇట్ ఈజ్గా 150 కిలోమీటర్లు తీసుకుంటాం. రెట్టింపు దూరము అన్నాడు కాబట్టి 300 కిలోమీటర్లు తీసుకుంటాం. ఎన్ని గంటల్లో అయ్యా అంటే 3 గంటల్లో. ఎన్ని గంటల్లో అయ్యా అంటే 3 గంటల్లో, రైట్. 3 1 300, 100 km/h. సో 100 km/h. ఇది విషయం. సో అతను రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలంటే 100 km/h వేగంతో వెళ్ళాలి. ఇది విషయం. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అతను రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి, ఎంత వేగంతో ప్రయాణించాలి, ఇది ప్రశ్న. ఎంత వేగంతో ప్రయాణించాలి, ఇది ప్రశ్న. సో బాగానే ఉంది, మనకు 100 km/h. ఈ ప్రశ్న ఎంత వేగంతో అనకుండా ఎంత వేగాన్ని పెంచాలి అంటాడు. అతను అదనంగా ఎంత వేగంతో ప్రయాణించాలి అంటాడు. ఎంత వేగాన్ని పెంచాలి అంటాడు, లేదా అదనంగా ఎంత వేగంతో ప్రయాణించాలంటాడు. మనకు అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఆయన 60 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరి రెట్టింపు దూరాన్ని 3 గంటల్లో ప్రయాణించాలి అంటే 100 km/h వేగంతో ప్రయాణించాలి. మరి అదనంగా ఎంత వేగాన్ని పెంచాలి అంటే 40 km/h వేగాన్ని పెంచాలి. ఎందుకయ్యా అంటే ఆల్రెడీ 60 km/h వేగంలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన అనుకున్న టార్గెట్ను రీచ్ కావాలి అంటే ఆయన ఖచ్చితంగా 100 km/h వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి వేగాన్ని పెంచాలన్నా తగ్గించాలంటే పెంచాలి. ఎంత వేగాన్ని పెంచాలి అంటే 40 km/h వేగాన్ని పెంచాలి. సరే, రైట్. ఈ విధంగా ప్రశ్నలు భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రశ్న కూడా చూసుకోవాలి మనం. మనకు ఆప్షన్లో 100 km/h ఉంటుంది, 40 km/h ఉంటుంది. అతను ఎంత వేగంతో ప్రయాణించాలి అంటే మీరు 100 km/h సమాధానం చెప్పాలి. ఎంత వేగాన్ని పెంచాలి లేదా అదనంగా ఎంత వేగంతో ప్రయాణించాలి అంటే 40 km/h ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. రైట్. నెక్స్ట్ ప్రశ్న. ఒక వ్యక్తి ఏ నుంచి బీకు
25 km/h వేగంతో 25 km/h వేగంతో రెండున్నర గంటలలో ప్రయాణించగలడు. 2.5 గంటల్లో ప్రయాణించగలడు. అయినా అతను బి నుంచి ఏకు 2 గంటలలో తిరిగి రావాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? రైట్, ఇది ప్రశ్న. ఎంత వేగంతో ప్రయాణించాలి? ఒక వ్యక్తి ఏ నుంచి బీకు 25 km/h వేగంతో 2.5 గంటల్లో ప్రయాణించగలడు. అయినా అతను బి నుంచి ఏకు 2 గంటల్లో తిరిగి రావాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? ఇంతకుముందు మనం చేసినటువంటి లెక్కనే. సో ముందుగా 25 km/h, తర్వాత 2.5 గంటలు. 25 km/h 2.5 గంటలు మనకు వేగము కాలం ఇచ్చాడు. ఏ నుంచి బీకి ఎంత దూరం ఉందో ముందు లెక్కేసుకోవాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం చేసుకుంటూ వెళ్ళాలమ్మా. స్పీడ్ 25 km/h, టైము 2.5 గంటలు. 2.5 అంటే 5/2. 25 × 5 125. 125/2. 125/2 ఇది డిస్టెన్స్. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి దశాంశంలోకి మార్చకండి, లెక్క పూర్తి కాలేదు. ఒకవేళ మీరు దశాంశంలోకి మార్చుకున్న దాన్ని మళ్ళీ భిన్న రూపంలోకి మార్చుకోవాల్సి వస్తుంది, కాబట్టి దాన్ని అలాగే వదిలేయండి. సో ఏ నుంచి బీకి ఎంత దూరం అయ్యా అంటే 125/2 కిలోమీటర్స్. 125/2 కిలోమీటర్స్. సో మరి బి నుంచి ఏకి, ఏ నుంచి బీకి అన్నాడు, బి నుంచి ఏకి అంటున్నాడు. ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాలి. అదే దూరంలో ఎలాంటి మార్పు లేదు, అదే దూరాన్ని తీసుకోండి అని చెప్పి ఆయన మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఏ నుంచి బీకి ఎంత దూరం ఉంటుందో బి నుంచి ఏకి అంతే దూరం ఉంటుంది, కాబట్టి దూరంలో ఎలాంటి మార్పు లేదు. సో 125/2 కిలోమీటర్స్. నెక్స్ట్ ఎంత వేగంతో ప్రయాణించాలి? 2 గంటల్లో. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 125/2, టైము 2 గంటలు కాబట్టి బై 2. 125/2/2. సో దిస్ ఈజ్ ఈక్వల్ 125/2. ఇక్కడ ఏముందయ్యా అంటే 2/1 ఉంది, పైకి వచ్చేస్తే 1/2 అవుతుంది. 125/2 125/2 కొట్టేస్తే ఏమవుతుందయ్యా? 4 ముళ్ళ 12, 4 ఒకట్ల 4.25. సో 31.25 km/h వేగంతో అతడు ప్రయాణించాలి. 4 ముళ్ళ 12, 4 ఒకట్ల 4.25 km/h. రైట్, అదే దూరాన్ని. ఎందుకు వేగాన్ని పెంచిందా తగ్గించిందా అంటే వెళ్ళేటప్పుడు 25 km/h వేగంతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 31.25 km/h వేగంతో వచ్చాడు. ఎందుకు వేగాన్ని పెంచాల్సి వచ్చిందంటే వెళ్ళేటప్పుడు మనకు 2.5 గంటలు ఇచ్చాము ఆయనకు, మరి వచ్చేటప్పుడు 2 గంటలే ఇస్తున్నాం, 2 అవర్స్ ఇస్తున్నాం. కాబట్టి 2 గంటల్లో తక్కువ కాలంలో తిరిగి రావాలి అంటే అతను ఎక్కువ వేగంతో ప్రయాణించాలి. అంటే ఇక్కడ వేగము తర్వాత కాలము విలోమానుపాతంలో ఉంటాయి. వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. ఎప్పుడయ్యా వేగము కాలము విలోమానుపాతంలో ఉన్నాయంటే దూరము స్థిరంగా ఉన్నప్పుడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, దూరము స్థిరంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. సో దూరము ఇక్కడ ఇచ్చినటువంటి దూరము ఏ నుంచి బీకి ఎంత దూరమో బి నుంచి ఏకి అంతే దూరం. అంటే దూరంలో ఎలాంటి మార్పు లేదు, దూరము స్థిరంగా ఉంది. అతనికి ఇచ్చినటువంటి దూరము 2 సందర్భాల్లో సమానము. దూరం సమానంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. సో తక్కువ వేగంతో వెళ్తేనేమో ఎక్కువ కాలం పడుతుంది, ఎక్కువ వేగంతో వెళ్తేనేమో తక్కువ కాలం పడుతుంది. అతను 25 km/h వేగంతో వెళ్ళినప్పుడు 2.5 గంటలు పట్టింది. అతను మరి 2 గంటల్లోనే తిరిగి రావాలి అంటే ఆటోమేటిక్గా ఏంటి, వేగాన్ని పెంచాలి. తక్కువ కాలంలో వెళ్ళాలి నువ్వు కొంత దూరాన్ని అంటే నువ్వు ఆటోమేటిక్గా వేగాన్ని పెంచాలి. ఈ కాన్సెప్ట్ ప్రకారం కూడా మనము చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఇంకా క్లియర్గా మాట్లాడితే ఈ లెక్క ఇట్లా కూడా చేసుకోవచ్చు. వేగాల నిష్పత్తి లేదంటే కాలాల నిష్పత్తి. కాలాలు 2.5 గంటలు అంటే 5/2, తర్వాత వచ్చేది 2. సో ఇది మొదటి కాలం, ఇది రెండవ కాలము. 2.5 అంటే 5/2 రాసిన. సో 5:4, 5:2 అంటే 4. ఏందయ్యా ఇది అంటే కాలాల నిష్పత్తి. ఈ కాలాల నిష్పత్తిని మనం ఏం చేయాలి,
విలోమ నిష్పత్తి తీసుకోవాలి. కాలాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి అంటే 5:4 యొక్క విలోమ నిష్పత్తి ఏంది 4:5 తీసుకుంటే ఏమొస్తుంది అంటే వేగాల నిష్పత్తి వస్తుంది. కాలాల నిష్పత్తి 5:4, దీని యొక్క విలోమ నిష్పత్తి తీసుకున్న 5:4ని తిప్పి రాస్తే 4:5 అవుతుంది. మరి ఈ కాలాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి ఈ 4:5 ఏమవుతుంది అంటే వేగాల నిష్పత్తి అవుతుంది. ఎందుకంటే వేగము కాలము రెండు విలోమానుపాతంలో ఉంటాయి. వేగము కాలము రెండు విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి వెళ్ళేటప్పుడు 4 భాగాల వేగంతో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు 5 భాగాల వేగంతో రావాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు 4 భాగాల వేగంతో వెళ్తే వచ్చేటప్పుడు 5 భాగాల వేగంతో వస్తున్నాడు. సో 4 భాగాలకు ఎంత అంటే 25 km/h అయితే 5 భాగాలకు వచ్చేటప్పుడు ఎంత వేగంతో ప్రయాణించాలి? 5 భాగాలకు ఎంత? 5/4 × 25, 25 5ల 125, 125/4, 25 5ల 125/4 కొట్టేస్తే ఎంత అవుతున్నాయి అంటే 31.25 km/h. ఇలా కూడా చేయొచ్చు. ఇంతకుముందు 2 సూత్రాలు ఉపయోగించేసినాం, ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం చేసినాం. ఏందయ్యా కాన్సెప్టు అంటే వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. కాలాల నిష్పత్తి కనుక్కున్నాం, దాని నుంచి వేగాల నిష్పత్తికి వచ్చింది. వేగాల నిష్పత్తి ఎట్లా కనుక్కున్నావయ్యా అంటే కాలాల నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తియే వేగాల నిష్పత్తి. ఇలా చేయొచ్చు, లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు. మళ్ళీ ఈ విధంగా చేయొచ్చు, చైన్ రూల్ ప్రకారం చేయొచ్చు. S1T1/D1 = S2T2/D2. సో ఇక్కడ ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి, ఏ నుంచి బీకి ఎంత దూరమో బి నుంచి ఏకి అంతే దూరం కాబట్టి దూరాలు సమానం. ఏది స్థిరంగా ఉంటుందో దాన్ని క్యాన్సల్ చేయాలి. వేగము కాలాలు వేరువేరుగా ఉన్నాయి, దూరాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి కాబట్టి క్యాన్సల్. S1 25 km/h వేగంతో 2.5 గంటల్లో, 2.5 గంటలు అంటే 5/2, 25 km/h వేగంతో ప్రయాణిస్తే ఏ నుంచి బీకి 5/2 గంటల్లో చేరుకుంటాడు. అతను అదే దూరాలు సమానమయ్యా, అదే దూరాన్ని 2 గంటలలో ప్రయాణించాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? ఇలా కూడా చేయొచ్చు. సో 25 × 5 125, 2 4 అడ్డగుణకారం, 2 4, ఇక్కడ మిగిలేది x. ఇలా కూడా చేయొచ్చు. నీకు కాన్సెప్ట్ విషయం తెలిసినప్పుడు చాప్టర్ మొత్తం విన్న తర్వాత లెక్క నీకు ఇష్టం వచ్చినట్టు తిప్పుతావు. మనం ఇక్కడ 3 రకాలుగా చేసినాం. ఒకటి ఒకే సూత్రాన్ని 3 సూత్రాల్లో 2 సూత్రాలు ఉపయోగించినాం. ఆ తర్వాత కాన్సెప్టు S ప్రపోర్షనల్ 1/T, వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి, ఆ కాన్సెప్ట్ ప్రకారం చేసినాం. తర్వాత చైన్ రూల్ చేస్తున్నాం. అక్కడ చైన్ రూల్ చేసిన, కాన్సెప్ట్ చేసిన, తర్వాత 3 సూత్రాల్లో 2 సూత్రాలు ఉపయోగించిన, అంతా ఒకటే విషయం. నేను మీకు ముందే చెప్పిన, నేను మీకు 3 సూత్రాలన్న కాలము దూరములో ప్రతి ప్రశ్న 3 సూత్రాల మీదనైనా ఆధారపడి ఉంటుంది, 3 కాన్సెప్ట్స్ మీదనైనా ఆధారపడి ఉంటుంది. 3 సూత్రాలు స్పీడ్ = డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం, టైం = d/s. 3 కాన్సెప్ట్స్ ఏందయ్యా అంటే ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడాం. S ప్రపోర్షనల్ D, S ప్రపోర్షనల్ 1/T, D ప్రపోర్షనల్ T. సో ఈ 6 పాయింట్ల నుంచి ఏ లెక్క కూడా తప్పించుకునే అవకాశం లేదు. రైట్, ఇది. సో చైన్ రూల్ కూడా చేసుకోవచ్చు. దూరాలు సమానంగా ఉన్నప్పుడు ఇంకా D1 D2 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రైట్, S1T1 = S2T2. మొన్న AP ఎగ్జామ్లో అడిగాడు, లాస్ట్ నోటిఫికేషన్లో అడిగాడు. ఈ విధంగా ఒక కారు 20 km 40 km/h వేగంతో, ఒక కారు 40 km/h వేగంతో కొంత దూరాన్ని 50 నిమిషాలలో ప్రయాణించగలదు. ఒక కారు 40 km/h వేగంతో కొంత దూరాన్ని 50 నిమిషాలలో ప్రయాణించగలదు. 50 నిమిషాలలో ప్రయాణించగలదు. అయినా అదే కారు 36 km లేకపోతే ఏదనేది తీసుకోవచ్చు. అదే కారు 24 km/h వేగంతో అదే దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణిస్తుంది? లెక్క రాసుకోండి. ఒక కారు 40 km/h వేగంతో కొంత దూరం అండర్లైన్, కొంత దూరాన్ని 50 నిమిషాలలో ప్రయాణించగలదు. అయినా అదే కారు అదే దూరాన్ని 24 km/h వేగంతో, అదే దూరాన్ని 24 km/h వేగంతో ఎంత కాలంలో ప్రయాణించగలదు? ఏం చేస్తాం? అదే దూరం కాబట్టి చైన్ రూల్ S1T1 = S2T2. చలో రైట్, అయిపోయింది. దూరం సమానం. S1T1 = S2T2. S1
40 km/h, T1 50 minutes 50 నిమిషాలు. నెక్స్ట్ S2 24 km/h ఎంత కాలంలో x అయిపోయింది లెక్క. ఓకే, 40 × 50 = 24 × x. చలో రైట్, క్యాన్సిల్ చేస్తే 8 3 8 5 8 3 8 5 x = 50 × 5 250/3. 250/3 ఏందయ్యా ఈ 250/3 అంటే నిమిషాలు. కొట్టేస్తే 3తో కొట్టేస్తే 3 ఎముల 24, 10 మిగులుతుంది. 10/3 అంటే 83.33 నిమిషాలు. చలో రైట్, అయిపోయింది ప్రశ్న. 83.33 మినిట్స్. ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చను లాస్ట్ టైం నోటిఫికేషన్స్లో మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగారు. సో 40 km/h వేగంతో కొంత దూరాన్ని 50 నిమిషాల్లో ప్రయాణిస్తే 40 km/h వేగంతో కొంత దూరాన్ని 50 నిమిషాల్లో ప్రయాణిస్తే అదే దూరాన్ని ఆ కారు 24 km/h వేగంతో ఎంత కాలంలో ప్రయాణిస్తుంది? దూరాలు సమానం కాబట్టి S1 T1 = S2 T2. దాంట్లో పడేది మీకు కావాల్సింది వచ్చేస్తుంది. లేదంటరా మనకు ఇంకా లేదు సార్ ఈ సూత్రంలో ఇట్లా కాకుండా ఇంతకుముందు 2 సూత్రాలు చెప్పింది కదా, మరి అట్లా చెప్పండి ఓసారి అంటే మరి చూద్దాం. అట్లా ఓసారి చూడండి. సో మనకి ఇక్కడ ఏంటి దూరము, డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ స్పీడ్ ఎంతయ్యా 40 km/h. ఎన్ని నిమిషాలు? 50 నిమిషాలు. 50 నిమిషాలు స్పీడు 40 km/h, టైం 50 నిమిషాలు. మనం డిస్టెన్స్ కనుక్కోవాలి, కొంత దూరాన్ని కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవాలి. స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 40 km/h. నెక్స్ట్ కాలము 50 నిమిషాలు. దీన్ని మనము గంటల్లోకి మార్చుకోవాలి. నిమిషాలు ఇచ్చినప్పుడు గంటల్లోకి మార్చుకోవాలి, ఎక్కువ నిమిషాలు కాబట్టి. 50/60 0 0 క్యాన్సల్. లేదా 20 3 20 2 20 3 20 2 50 × 2 100 100/3. ఇది డిస్టెన్స్, 100/3 డిస్టెన్స్. దీని తర్వాత నెక్స్ట్ మరి ఎంత కాలంలో ప్రయాణిస్తుందంటే టైమ్ = D/S. టైమ్ = D/S. D 100/3. D 100/3 బై ఎంత వేగంతో? 24 km/h వేగంతో. 24 km/h వేగంతో. దిస్ ఈజ్ ఈక్వల్ 100/3. ఈ 24 పైకి వస్తే 1/24, లేదా ఇటు సింపుల్గా 1/24 రాసుకోండి. దీని తర్వాత ఏంది అంటే కాలము గంటల్లో వస్తుంది. ఏంది అంటే కాలము గంటల్లో వస్తుంది. ఎందుకు గంటల్లో వస్తుంది అంటే వేగం మన km/h కాబట్టి ఇక్కడ గంటల్లో వచ్చింది. ఈ గంటల్లో ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై లేదంటే కొట్టేసుకోండి క్లియర్గా. కొట్టేస్తే 4 25 4 6 4 25 4 6 25/3 18. 25/3 18 ఏంది ఇది అంటే గంటలు. 25/18 ఏంది అంటే గంటలు. ఈ గంటల్ని మళ్ళీ మనం నిమిషాల్లోకి మార్చాలంటే 25/18 × 60 నిమిషాలు. ప్రతి గంటకు 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 చేస్తాం. 6 3 6 10 25 × 10 250/3 కొట్టేస్తే 83.33. రైట్, ఈ విధంగా ఎట్లయినా క్వశ్చన్ చేసుకోవచ్చు. మనం చైన్ రూల్లో చేసినాం, ఈ రకంగా జనరల్ ఫార్ములాస్ ఉపయోగించేసినాం, ఎట్లయినా చేసుకోవచ్చు. ఈ 2 ఫార్ములా ఉపయోగించడం మనకు తెలిసిందే. క్యాలిక్యులేషన్స్ అప్పుడప్పుడు డిఫికల్టీ అవుతుంది. కానిస్టేబుల్కి అయితే క్యాలిక్యులేషన్ పెద్ద డిఫికల్టీ ఏమి ఇయ్యడు. ఎస్ఐ ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేషన్ డిఫికల్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఒకసారి చూసుకోవాలి. డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ వేగం ఉంది, కాలం ఉంది. వేగము కాలం ఉంటే నువ్వు దూరాన్ని కనుక్కునే పద్ధతి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్ డిస్కస్ చేసాం. సో 60 ఎందుకయ్యా అంటే నిమిషాలు ఉన్నదాన్ని మనము గంటలకు మార్చాలంటే 60 దూరం వచ్చేసింది. దూరము టైమ్ = దూరం ఉంది. తర్వాత ఇదే దూరాన్ని 24 km/h వేగంతో ప్రయాణించాలి అంటే ఎంత కాలం పడుతుంది అంటే ఎంత కాలము ఉన్నప్పుడు టైమ్ = D/S. D 100/3 S 24. సో 100/3 ఈ 24ని డైరెక్ట్గా ఇంటూ చేయొచ్చు, లేకపోతే అట్లాగే రాసుకోవచ్చు, పర్లేదు. 1/24. సో క్యాన్సిల్ చేస్తే 4 25 4 6 25 × 1 25 3 6 18. 25/18 గంటలు. ఈ గంటలు మీకు ఆప్షన్లో 25/18 గంటలు ఇలాగే ఉండొచ్చు, లేకపోతే నిమిషాల్లో ఉండొచ్చు. దీన్ని నిమిషాల్లోకి మారుస్తున్నాయా? 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి ఇంటూ 60 చేస్తే 6 3 6 10 25 × 10 250/, హారంలో 3 ఉంది. 250ని 3 భాగాలు చేస్తే 83.33. 83.33. ఇంతకుముందు పద్ధతులు చేసినా మనకు అదే ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మనకు మూల సూత్రాల మీద లెక్కలే ఈ విధంగా మనకు డిఫరెంట్గా చైన్ రూల్ని బేస్ చేసుకొని, అంటే ఒకే సూత్రము 2 సార్లు వచ్చేటట్టుగా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇంకొంచెం భిన్నంగా చేద్దాం దీంట్లో. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తే 2 గంటలలో చేరుకుంటాడు. 2 గంటలలో చేరుకుంటాడు మరియు అతను తన వేగాన్ని 20 km/h పెంచిన అదే దూరాన్ని 30 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయినా అతని వేగం ఎంత? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. వేగం ఎంత? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తే 2 గంటల్లో చేరుకుంటాడు మరియు అతను తన వేగాన్ని 20 km/h పెంచిన అదే దూరాన్ని 30 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. మనము దూరంలో ఎలాంటి మార్పు లేదమ్మా, దూరము సమానంగా ఉంది. ఒక వ్యక్తి కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణిస్తే 2 గంటల్లో చేరుకుంటాడు మరియు అతను తన వేగాన్ని 20 km వేగాన్ని పెంచినప్పుడు ఆటోమేటిక్గా దూరం స్థిరంగా ఉన్నప్పుడు అదే దూరం అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అదే దూరం అన్నాడు, దూరంలో ఎలాంటి మార్పు లేదు. దూరము స్థిరంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు ఏచి లెక్క. వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి దూరం స్థిరంగా ఉన్నప్పుడు. ఆటోమేటిక్గా వేగాన్ని ఏం చేసావు? నువ్వు పెంచినావు. వేగాన్ని పెంచితే కాలం ఆటోమేటిక్గా ఏమవుతుంది? తగ్గుతుంది. వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. నీవు ఏం సింపుల్గా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే తక్కువ కాలం పడుతుంది, తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కాలం పడుతుంది. ఇది కాన్సెప్టు. మనకు దూరం సమానంగా ఉన్నప్పుడు వేగము కాలము విలోమానుపాతంలో ఉంటాయి. సో వేగాన్ని పెంచినవయ్యా ఆటోమేటిక్గా ముందెళ్తావా ఆలస్యంగా వెళ్తావా అంటే ముందెళ్తావు. 2 గంటల్లో వెళ్ళినప్పుడు 2 గంటల్లో వెళ్ళాల్సింది 30 నిమిషాలు ముందుగా వెళ్ళినావు. 30 నిమిషాలు ముందుగా అంటే 1.5 గంటల్లోనే వెళ్ళినావు. ఆయన ఇక్కడ కూడా 30 నిమిషాలు ముందుగా చేరుకుంటారు అంటాడు, లేదా 1.5 గంటల్లో చేరుకుంటాడు అని చెప్పి అడుగుతాడు. 2 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లా చేస్తావు ఈ లెక్క? నీ ఇష్టం. చైన్ రూల్లో చేస్తావా? S1 T1 = S2 T2. D1 D2 ఎటు పోయినాయంటే దూరాల సమానం తీసి పడేసిన. నీకు ఏం కావాలయ్యా అంటే వేగం కావాలి. వేగం తెలుసా? తెలియదు. ఏమనుకుంటావు? ఎక్స్ వేగంతో వెళ్తే 2 గంటల్లో చేరుకుంటావు. మరి ఎక్స్ వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళినావు, 20 పెంచినావు, X+20 వేగంతో వెళ్ళినావు. మరి ఏమైంది? 30 నిమిషాలు ముందుగా అంటే 1.5 గంట. 1.5 గంట అంటే 3/2, 1.5 అవర్ అన్నా 3/2 అన్నా ఒకటే, 1.5 అన్నా 3/2 అన్నా ఒకటే అయ్యా. సో మనకు 3/2 సింపుల్గా, రైట్. సో అడ్డగుణకారం చేస్తే 2 × 2 4 4x = 3 × x 3x + 20 60 ప్లస్ 3x వస్తే మైనస్. సమీకరణ సాధన ఆల్రెడీ అందరికీ నేర్పించిన, అన్ని బ్యాచ్ల వాళ్ళకు వచ్చిందే. పాత బ్యాచ్లు అంటే ఈజీగా చేస్తారు, కొత్త బ్యాచ్ వాళ్ళు ఒకసారి చూసుకోండి. ప్లస్ 3x వస్తే -4x - 3x x = 60 km/h. 60 km/h, రైట్. సో ఇది విషయం. ఎట్లా చేసినాం అంటే చైన్ రూల్లో చేసుకుంటా వెళ్ళిపోయినాం. అండ్ రెండో విషయం ఏందయ్యా అంటే ఇక్కడ చూసుకోండి, కాన్సెప్ట్ ప్రకారం చేద్దాం. కాలము వేగము విలోమానుపాతంలో ఉంటాయి. కాలాల నిష్పత్తి చూడండి. ఫస్ట్ టైమ్ = 2 గంటలు. మొదటి కాలం ఎంత? 2 గంటలు. తర్వాత 30 నిమిషాలు ముందుగా అంటే గంటన్నరని ఇంతకుముందు ఏం రాసినాం? 3/2. సో అడ్డగుణకారం చేస్తే 2 × 2 4 4:3. ఏందయ్యా ఈ 4:3 అంటే కాలాల నిష్పత్తి. మరి కాలాల నిష్పత్తి 4:3 అయితే వేగాల నిష్పత్తి ఎంత? 3:4. ఎందుకు రివర్స్ చేసి రాసినాము? విలోమ నిష్పత్తి తీసుకున్నా. ఓకేనా? ఎందుకు రివర్స్ చేసి రాసినాము అంటే విలోమ నిష్పత్తి తీసుకున్నా. ఎందుకు విలోమ నిష్పత్తి తీసుకున్నాము అంటే కాలము వేగము విలోమానుపాతంలో ఉంటాయి. ఓకే. ఎక్కువ కాలం తక్కువ వేగంతో 3 యూనిట్ల వేగంతో ప్రయాణిస్తే 4 యూనిట్ల కాలం పడుతుంది.
4 యూనిట్ల వేగంతో ప్రయాణిస్తే 3 యూనిట్ల కాలం పడుతుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ కాలం పడుతుంది, ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే తక్కువ కాలం పడుతుంది. ఇది విషయం, రైట్. సో 3:4 కాబట్టి ఇది 3 భాగాలు, ఇది 4 భాగాలు. మనకి ఇక్కడ ఏందయ్యా అంటే ఇచ్చినటువంటి తేడా 3 యూనిట్ల వేగంతో ప్రయాణించేటువంటి వ్యక్తి 1 యూనిట్ పెంచాడు, 1 యూనిట్ని పెంచాడు. కాబట్టి ఆ 1 యూనిట్ ఏందయ్యా అంటే 20 km/h. ఆ 1 యూనిట్ ఏంది 20 km/h అయితే అతని యొక్క అసలు వేగం ఎంత అంటాడు, సాధారణ వేగం అంటాడు, సహజ వేగము అంటాడు, అంతా ఒకటే. అతని యొక్క వేగం ఎంత అన్నా, అతని యొక్క సాధారణ వేగం ఎంత అన్నా, అతని యొక్క సహజ వేగం ఎంత అన్నా, అతని ముందున్న వేగం ఎంత అన్నా ఒకటే. ఈ 4 రకాల మాటలు వస్తాయి చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో 3 భాగాల వేగంతో ప్రయాణించేవాడు 4 భాగాల వేగంతో ప్రయాణిస్తున్నాడు. 1 భాగాన్ని పెంచిండు, ఆ 1 భాగానికి 20 అయితే అసలు వేగం 3 భాగాలకు ఎంత, రైట్. ఇది 3/1 × 20, 20×3 60 km/h అయిపోయింది లెక్క. ఎట్లయినా చేసుకోవచ్చు, నీకు విషయాన్ని అర్థం చేసుకోవాలి. నీకు ఈ పద్ధతిలో వెళ్తావా, ఈ పద్ధతిలో వెళ్తావా అనేది చూసుకోవాలి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఈ మోడల్స్ అడుగుతున్నాడు. ఎస్ఐ ఎగ్జామినేషన్లో విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం పెద్ద క్యాలిక్యులేషన్ కూడా లేదు. సో మనం సూత్రాల మీద డిస్కస్ చేసినాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, టైం ఈజ్ ఈక్వల్ d/s. ఆ తర్వాత రెండు సూత్రాలు అంటే చైన్ రూల్ ప్రకారం చేసినాం. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ చైన్ రూల్ లెక్కల మీద. మామూలుగా స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఆ మామూలు సూత్రాల మీద అడిగే అవకాశం తక్కువ. ఒకవేళ అడిగినా మీరు చేయగలుగుతారు, దాంట్లో పెద్ద డిఫికల్టీ ఏమీ ఉండదు. బట్ రాబోయేటువంటి నోటిఫికేషన్లో, ఇంతకుముందు లాస్ట్ నోటిఫికేషన్స్లో ఇలాంటి ప్రశ్నలకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చాడు. ముఖ్యంగా ఎస్ఐ ఎగ్జామినేషన్లో లాస్ట్ నోటిఫికేషన్స్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ కానిస్టేబుల్స్ కూడా ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో దీంతో చైన్ రూల్ మూల సూత్రాల మీద బేసిక్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్లో మనం బేసిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం సగటు వేగము, సాపేక్ష వేగము అనే దాని మీద మనం మాట్లాడదాం. సో కీప్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.